వినాయక చవితి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీతో షేర్ చేస్తాం అనుకుంటాను. వినాయక చవితి ఇది అనేది భారతీయుల తొలి ముఖ్యమైన పండుగ. దీనికి పురాణ ఇతిహాస గాథలు అనేకమైన ఉన్నాయి. అయితే అవన్నీ చెప్పుకోవడానికి సమయం లేదు. కానీ వినాయక చవితి ఇళ్లలోని చేసుకునే ఈ వినాయక చవితి వీధుల్లోకి ఏ విధంగా వచ్చిందనేది నేను మీకు తెలియజేస్తాను. మన స్వతంత్రానికి ముందు అంటే 1945 నుంచి 46 భారత స్వతంత్ర సమరంలో గొప్ప ఉద్యమంలో ఉన్న ఊపులో ఉన్న సమయం అది. ఆ సమయంలో అనేక మందితో అనుసరిస్తూ ఉన్నారు. కొంతమంది తమ బుద్ధి కుశలతో, కొంతమంది వారి కథా రచయితలతో, మరికొంతమంది ఉద్యమాలతో, మరికొంతమంది శాంతియుతంగా, ఇలా రకరకాలుగా ఎలాగైనా సరే మనకి స్వతంత్రం కావాలని ప్రయత్నం చేస్తున్న సమయంలో బ్రిటిష్ వారు భారతీయులందరూ ఒకటైపోతున్నారు, ఐక్యంగా ఉంటున్నారు, వీరిని విడగొడదామని చెప్పి అనేకమైన కొత్త చట్టాలు రూపొందించి ఎక్కడా నలుగురి కంటే ఎక్కువగా మాట్లాడుకోకూడదని చెప్పి సంతల్లో కూడా కలుసుకోకుండా చేసే పరిస్థితిలో ఉన్న సమయంలో ఈ ఉద్యమం ఎలా వెళ్తుంది, ఎవరెవరు ఏం చేస్తున్నారు అనేది కమ్యూనికేషన్ లేకుండా వారంతా విడదీశారు. ఆ సమయంలో మనకి ఇప్పుడున్నట్టుగా కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా లేవు. సో మనకున్నది ఒకే ఒక పత్రిక, ఆంధ్ర పత్రిక. దాంట్లో కూడా చాలా ఆంక్షలు పెట్టి ఉద్యమాన్ని అణచివేయడానికి, చల్లార్చడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అప్పుడు ఆ సమయంలో బాల గంగాధర్ తిలక్ ఒక పిలుపునిచ్చారు. ఇక నుంచి వినాయక చవితిని ఇళ్లల్లో కాకుండా వీధుల్లో మనం చేద్దాము, ప్రతి వాడలో, ప్రతి పల్లెలో, ప్రతి గల్లీలో కూడా ఈ వినాయక చవితి ఉత్సవాలు చేయాలని పిలుపునిచ్చాడు. ఆ విధంగా ఇళ్లల్లో ఉన్న వినాయకుని తీసుకొచ్చి వీధుల్లో పెట్టడం మొదలుపెట్టి ఆ వీధిలో ఉన్న వారందరూ కూడా ఐక్యముగా అక్కడ కలుసుకొని మన భారతదేశ స్వతంత్ర సమరం గురించి చర్చించుకోవడం మొదలుపెట్టారు. గాంధీ గారు ఏ విధంగా చేస్తున్నారు, విప్లవ భావాలు ఉన్న యువత సుభాష్ చంద్రబోస్ గారు ఏ విధంగా ఉద్యమాన్ని నడిపిస్తున్నారు, ఈ విధంగా రకరకాలుగా ప్రయత్నం చేస్తున్న సమయంలో ఈ వినాయక చవితిని ఆ విధంగా ఆ రోజు ఆచరించడం మొదలుపెట్టారు. వీధుల్లోనూ అప్పట్లో ఉన్న ఈ బ్రిటిష్ వారు ఏమనుకున్నారంటే వీరేదో భజన చేసుకుంటూ ఆ దేవుడిని ఆరాధిస్తున్నారు అనుకున్నారే, కానీ అక్కడ ఉద్యమం గురించి చర్చించుకుంటున్నారని ఎవరికి తెలియదు. ఆ విధంగా భారతదేశ స్వతంత్రంలో కీలక పాత్ర వహించింది ఈ వినాయక చవితి. కనుక డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు కూడా మనము ఈ విధంగానే మనము ఆ వీధుల్లోనూ, వాడల్లోనూ, పల్లెల్లోనూ మన వినాయక చవితిని జరుపుకుంటున్నాం. కానీ ఇప్పుడు కూడా ఎక్కడెక్కడ ఉన్న యువత అంతా కూడా ఇళ్లకో లేకపోతే పందిర్లకో పరిమితం కాకుండా కలిసికట్టుగా కూర్చొని ఊరి అభివృద్ధికి కానీ, వీధి అభివృద్ధికి కానీ, గ్రామ అభివృద్ధికి కానీ చర్చించుకుని మనం డెవలప్ అయితే నిజంగా వినాయక చవితికి ఆ రోజు మొదలుపెట్టిన బాలగంగాధర్ ఆశయాలకు ఎంత కొంత సార్థకత ఉంటుందని నా అభిప్రాయం. జై 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 హింద్.